స్తుతి స్తోత్రం దేవనైనా మహాపరిశుద్ధుడ ప్రేమలు మా తండ్రి కృపగల దేవతగా నీ నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభానైనా ఇదిగో ప్రభానైనా ఈ రాత్రి కాలం ముందు జరగబోతున్న ప్రభానైనా నేను ఈ బైబిల్ స్టడీ విషయంలో ప్రభానైనా మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని నడిచిన పరిశుద్ధాత్మ సహాయం చేయండి. ఇదిగో ప్రభానైనా అన్న చెప్తుందిగో ప్రభానైనా నేను వెనకంటే చోలు మాకు అర్థం చేసుకునే మనసు మాకు దయచేయండి, ప్రవర్తన చేయండి. ఇదిగో ప్రభా నేను చెప్పింది ప్రభా మా హృదయంలో భద్రపరుచుకునే ప్రభా మేము అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని విషయం ప్రభావ సహాయం చేయండి. ప్రభా ఎటువంటి డిస్టర్బెన్స్ ఇబ్బందులు రాకుండా ప్రభావ మీరే కాచి కాపాడండి, ప్రభావ సహాయం చేయండి. ఇదిగో ప్రభా వాక్యం ద్వారా అనేకమైన విషయాలు తెలుసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని నడిచిన ప్రభావ సహాయం చేయండి. ప్రభా వాక్యానుసారంగా జీవితంలో మాకు నేర్పించమని నడిచిన ప్రభావ సహాయం చేయండి. ఇక ప్రభానైనా నా అన్న చెప్తుండగా ప్రభావ నోటికి పూర్వగా ఉండి మీ ఆత్మతో నడిపించమని విషయం ప్రభావ సహాయం చేయండి. ఇక ప్రభానైనా వినిచుండగా ప్రభానైనా మేము అర్థం చేసుకునే జ్ఞానాన్ని శక్తిని మాకు దయచేయమని విషయం ప్రభావ సహాయం చేయండి. ప్రభావ మీరే మాకు తోడుగా నడిపించమని విషయం ప్రభానైనా ఇంకా రావాల్సిన వారు ఉన్నారు ప్రభానైనా వారిని త్వరగా తోడుకుని తీసుకురమ్మని విషయం ప్రభావ సహాయం చేయండి. ప్రభానైనా ఇక ప్రతి విషయంలోనూ మీరు మాకు తోడుగా నడిపిస్తారని ఈ చిన్న ప్రార్థన తీసుకున్నాం పరం తండ్రి. ఆమేన్. ఓకే, ఈరోజు మనము పోయిన వారం వరకు బైబిల్ ఎలా వచ్చింది, అందులో ఉన్న 66 పుస్తకాలు, పాత నిబంధన, కొత్త నిబంధన, హీబ్రూ పుస్తకాలు, గ్రీక్ పుస్తకాలు ఇవన్నీ ఎలా వచ్చాయి, ఎందుకు మనం 66 పుస్తకాలనే ఫైనల్గా చూస్తూ ఉన్నాము, దేవుడు ఇన్స్పైర్ చేసి రాయించినవి లేకపోతే ఆయన యొక్క ఊపిరి ద్వారా వచ్చినవి దైవావేశపూరితమైనవి 66 పుస్తకాలు. ఈ విషయాలు మనం కూలంకషంగా చూసాం. ఈరోజు నుంచి మనం చూడబోయేది ఏంటంటే దేవుని గురించి బైబిల్ ఏం చెప్తూ ఉంది, బైబిల్ను బట్టి దేవుడు ఏమై ఉన్నాడు, దేవుని యొక్క వ్యక్తిత్వం ఏమిటి. సో ఈ విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ఓకే, రండి మనం జాగ్రత్తగా ఈ విషయాల్ని నేర్చుకుందాం. మనం చూడబోయేది ఏంటంటే దేవుడు ఎందుకు మనకి ఈ దినాల్లో రెలవెంట్గా ఉంటాడు, దేవుడు ఎవరు, లేకపోతే దేవుడు ఏమిటి, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏంటి అనే విషయాన్ని చూస్తాం. దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు, బైబిల్ దాని గురించి ఏం చెప్తుంది, దేవుని ఎరుగుట ఎందుకు ముఖ్యం, ఆ విషయం అంతగా స్ట్రెస్ చేయం. తండ్రి అయిన దేవుని లక్షణాలు, పాత నిబంధనలో దేవుని నామాలు, త్రియేక దేవుడు, ఈ విషయాన్ని మనం చూడబోతున్నాం. సో కొన్ని విషయాలు అధికంగా నేను స్ట్రెస్ చేయను, ఎందుకంటే మనం జనరల్గా చూస్తూ ఉన్న విషయాలే ఉంటూ ఉంటాయి కాబట్టి. షేరింగ్ అవుతూ ఉంది కదా, షేరింగ్ అవుతూ ఉందా, వస్తుందన్నా? ఓకే, నిర్గమకాండము 20వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలతో మన పాఠాన్ని మనం ప్రారంభించుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు, నేను సంఖ్యాకాండ తీసాను, నిర్గమకాండము 20వ అధ్యాయము 3 నుంచి 5 వచనంలో, మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతం నుండి అతని పిలిచి 19, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. 20వ అధ్యాయం 3వ వచనం, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ ఉండు, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలా అనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను,
నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. 20వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలనే మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే స్పష్టంగా మోషేతో చెప్పుచున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఏంటి ఈ విషయాన్ని మనము మళ్ళీ యెషయా గ్రంథము 45:5 వచనంలో చూసినట్లయితే కనుక ఏమని ఉంటుందంటే, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. ఈ విషయం నొక్కి నొక్కి వాక్యం అంతా చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కేవలం అడపాదడప ఒక సందర్భంలో కాదు, కానీ ఎక్కడ చూసినా సరే వాక్యం స్పష్టంగా ఈ మాటలు చెప్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఏమిటి అంటే, దేవుడు అనేవాడు ఒక్కడే. ఆయన ఈ బైబిల్లో చెప్తున్నట్లుగా ఆయన ఒక్కడే దేవుడు అని ఆయన ప్రకటించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సో ఇంకా చూడాలి అనుకుంటే కొత్త నిబంధనలో చూసినట్లయితే కనుక 14వ అధ్యాయము యోహాను సువార్త 6వ వచనము చూసినట్లయితే కనుక మనం అక్కడ కూడా క్లియర్గా చూస్తాం. ఏంటి అంటే, దేవుడు చెప్తూ ఉంటాడు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నేను తప్ప, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడును రాలేడు అని చెప్పి యేసు స్పష్టంగా చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇంకా చూడాలి అంటే యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో కూడా ఈ మాటలు మనం చూస్తాం. జీవము కలుగుటకు, అది సమృద్ధి కలుగుటకు నేను వచ్చి ఉన్నానని మీతో చెప్పుచూ ఉన్నాను. సో ఎందుకు దేవుడు అవసరం అని చూసినట్లయితే కనుక, ఒక చోట ఇంకొక దేవుడు నీకు ఉండకూడదు, ఇంకొక దేవుడు లేడు అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఇంకొక చోట యేసు తప్ప వేరే దిక్కు లేదు అని చెప్తూ ఉంది. ఇంకొక చోట మనకు జీవము కావాలి అంటే దేవుడు మనకి అవసరమని చెప్తూ ఉంది. ఒక విధంగా చూడాలి అంటే దేవుని యొక్క అవసరత మానవుడికి చాలా ఉంది. దేవుడు లేకుండా మానవుడు జీవించగలడా అంటే అది సాధ్యం కాదు. ఈ విషయాన్ని కూడా నేను స్ట్రెస్ చేయదలుచుకోలేదు. ఈ పాఠంలో మనం చూడదలుచుకున్న పాఠం ఏమిటంటే, దేవుడు ఎవరు, లేకపోతే దేవుడు ఏమిటి. ఒకతను ఏమన్నాడంటే, దేవునికి నిర్వచనం ఇచ్చి 2 ఉదాహరణలు ఇవ్వి అన్నాడు. అది సాధ్యమయ్యేది కాదు. ఎందుకు అంటే, దేవుడికి నిర్వచనం ఇచ్చిన తర్వాత 2 ఉదాహరణలు ఇస్తే కనుక మనం 2-3 దేవుళ్ళగా భావించే పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం. బైబిల్ దానికి ఒప్పుకోవటం లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు ఒక్కడే అని చెప్తుంది. కాబట్టి 2 ఉదాహరణలు మనం దేవుడికి ఇవ్వలేము. దేవుడికి నిర్వచనం ఇవ్వగలమా అనే విషయాన్ని కూడా మనం చూడడానికి ప్రయత్నిద్దాం, బైబిల్ ఏ విధంగా చూస్తూ ఉంది అని. థియోస్ అనే పదాన్ని, గ్రీకు పదాన్ని బైబిల్లో దేవుడికి వాడడం అనేది జరిగింది. అందుకే థియాలజీ అంటే తత్వజ్ఞానం, థియాలజీ అంటే దైవ జ్ఞానము, లేకపోతే దేవుని గూర్చిన సిద్ధాంతము, దేవుని గురించిన బోధ, దాన్ని ఏమంటారంటే థియోలజీ అని అంటూ ఉంటారు. అయితే సగటు క్రైస్తవుడు, లేకపోతే క్రైస్తవుడు అనబడిన ప్రతి ఒక్కడు కూడా ఒక థియాలజీ అనే, అందులో డౌట్ ఏమీ లేదు. ప్రతి ఒక్కడు కూడా దేవుని గురించి జ్ఞానము కలిగిన వాడే, దేవుని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలని వెతుకుతూ ఉన్నవారే. అయితే మనము మంచి థియాలజియన్సా? ఈ ప్రశ్నని మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడు మనం మంచి థియాలజియన్స్ అవుతాము అంటే బైబిల్ని వెతుకుతూ దేవుని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. థియాలజీ కలగా ఈవెన్ క్రైస్తవుడే కాదు, కానీ క్రైస్తవేతరులు కూడా చాలామంది దేవుని వెతుకుతున్నవారు, దేవుని స్టడీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ అందులో ఎవరు సరైన సత్యాన్ని గ్రహిస్తూ సత్యం వెంబడిస్తూ ఉన్నారనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ దేవుడు లేకపోతే పరిస్థితులు ఏమిటి? ఈ విషయం కొంతమందికి కొంచెం అర్థం కానట్లుగా అనిపించినప్పటికీ ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఒకవేళ దేవుడు లేకపోతే గనక దాంతో మొదలుపెడదాం. అప్పుడు బైబిల్ గ్రంథం అనేది లేదు. సో బైబిల్ నుంచి దేవుడి గురించి మాట్లాడడానికి లేదు, ఎందుకంటే బైబిల్ అంతా దేవుడి గురించి చెప్తుంది. మనిషికి నైతిక విలువలు కలుగుతాయా, మొరాలిటీ అంటూ ఉంటాం. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి చిన్నపిల్లలను చంపడం తప్పు, అది పాపము అంటే మనం ఒక ప్రశ్న ఇచ్చి, ఎందుకు అది తప్పయింది?
వెంటనే వాళ్ళు ఏమంటారంటే, లేదు లేదు, చిన్నపిల్లల్ని చంపడం తప్పు. ఎందుకు అంటే చిన్నపిల్లలు కూడా మన వంటి వారే, వాళ్ళ అన్యం పుణ్యం ఎరిగిన వారు అంటారు. అన్యం పుణ్యం ఎరుగిన వారిని చంపితే తప్పేంటి? లేదు లేదు, వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది, వాళ్ళని బాధ పెట్టడం తప్పు కదా. ఒకళ్ళని బాధ పెట్టడం తప్పు ఎందుకు అయ్యింది? దీనికి సమాధానం ఎవరు కూడా ఇవ్వలేరు. ఎప్పుడైతే దేవుడు లేడు అని తీసిపడేస్తామో నైతిక విలువలకి అసలు విలువలే ఉండవు. నైతికత్వము అనేది మానవుడికి ఉండదు. ఎందుకు అంటే మానవుడు నైతికత్వం ఎందుకు ఫాలో అవుతున్నాడంటే దేవుడు అతన్ని తయారు చేశాడు కాబట్టి. ఆ దేవుడు ఉన్నాడు కాబట్టి నైతిక విలువలు అనేవి ఉన్నాయనేది స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంది. పలానాది నీతి, పలానాది నీతి అని చెప్పడానికి, పలానాది పాపము అని చెప్పడానికి ఎవ్వరం సరిపోము, దేవుడు లేడని చెప్తే కనుక. ఈ విషయాన్ని నేను ఉదాహరణలతో రాశాను. ఏంటంటే చంపడం పాపం ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా సరే చంపడం పాపం అని చూస్తూ ఉంటారు. ఈవెన్ రిమోట్ విలేజ్కి వెళ్ళినా సరే, నాగరికత తెలియని ప్రజల మధ్యలోకి వెళ్ళినా సరే చిన్నపిల్లల చంపడం కానీ, వారి మీద అత్యాచారం చేయడం కానీ తప్పుగా ఎందుకు చూస్తూ ఉంది సమాజము? ఎందుకు కొన్ని విషయాలు మనం పాపం కింద చూస్తూ ఉంటాము అనే విషయాన్ని అర్థం చేసుకుంటేనే మనకి అర్థమవుతుంది. నిర్భయ కేసు విషయంలో కానీ, హిట్లర్ కానీ, పుతిన్ విషయంలో కానీ ఎందుకు ఎప్పుడు చూసినా సరే ప్రపంచమంతా ఏకమైపోయి ఆ విషయం తప్పు అని ఖండిస్తూ ఉంటుంది. అలా ఖండించగలుగుతున్నామంటే మనకంటే బయట దేన్నో మనము మీద ఆధారపడుతున్నాం, బయట దేన్నో మనము వెతుకుతూ ఉన్నాం. దొంగని ఎందుకు ఆపాలి దేవుడు లేకపోతే? ఆడొచ్చి మన ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసుకెళ్ళిపోయి ఇప్పుడు అతను చేసిన తప్పేంటి? ఎవరైనా మనల్ని దూషిస్తే మనం ఎందుకు వాళ్ళని ఆపాల్సిన పరిస్థితి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దేవుడు ఉన్నాడు కాబట్టే మనం ఈ ప్రశ్నలు వేస్తూ ఉన్నాం. ప్రతి మనిషికి విలువ ఉంది కాబట్టి, మనిషికి విలువ ఉంది కాబట్టి మనిషి మీద చేయబడిన ఏ తప్పైనా, ఏ అత్యాచారమైనా విలువ కలిగిన వ్యక్తి మీద చేయబడుతుందని నమ్ముతూ ఉన్నాము కాబట్టి మనము నైతిక విలువలను నమ్ముతూ ఉన్నాం. మరి ప్రతి మనిషికి విలువ ఉందని ఎవరు చెప్తూ ఉన్నారు? ప్రతి మనిషిని దేవుడు ప్రత్యేకంగా తయారు చేశాడు కాబట్టి విలువ ఉందని మనం నమ్ముతూ ఉన్నాం. సో మనిషి నైతిక విలువలను పాటించాలి అంటే అతను తనలో ఆ నైతిక విలువలను పుట్టిన వాని వైపు చూడాల్సిందే. ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు, మరి నాస్తికులు, దేవుని నమ్మని వారికి నైతిక విలువలు ఉంటాయా? దేవుని నమ్మినా దేవుని నమ్మకపోయినా నైతిక విలువల విషయంలో కన్ఫ్యూజన్ లేదు. వారు అందరూ కూడా, సమాజం అంతా కూడా ఇంచుమించుగా ఒక్క విషయాన్ని ఇది తప్పు అని స్పష్టంగా చాలా విషయాల విషయంలో చెప్పగలుగుతాం. అయితే ఒక నాస్తికుడు పలానా విషయం తప్పు అని చెప్పడానికి కారణం ఏమిటి అని అడిగితే చెప్పలేడు. నీకు అది ఎందుకు తప్పని అనిపిస్తుంది అనే కారణం అడిగితే చెప్పలేకపోతాడు. దేవుని పదము వాడకుండా నైతిక విలువలు మాట్లాడడం అనేది సాధ్యం కాదు. అతను నీతిగా బతకచ్చు, అతను మంచి పనులు చేయొచ్చు, అతను చెడు పనులు చేయకుండా ప్రయత్నించవచ్చు. కానీ దేవుని పేరు వాడకుండా దేవుడు లేడని చెబుతూ నైతికంగా విలువలు ఉండడానికి, ఆ మాట చెప్పడానికి ఎటువంటి అవకాశము అతని దగ్గర ఉండదు. ఇది క్రైస్తవ వేతరులైనా లేకపోతే నాస్తికుడైనా నిరుత్తరవాది అవుతాడు ఈ విషయంలో. సో ఈ విధంగా ఆలోచిస్తే కనుక, ఈ లాజికల్ రీజనింగ్తో ఆలోచిస్తే కనుక దేవుణ్ణి విడిచిపెడితే ఏ విధమ చేతనైనా లోకము ముందుకు వెళ్ళలేదు. దేవుని విడిచిపెడితే నైతిక విలువల గురించి మనం మాట్లాడలేము కాబట్టి ఏ విధం చేతనైనా ముందుకు వెళ్ళలేదు. సో అధికంగా ఇక్కడ స్ట్రెస్ చేయటం లేదు. కానీ బైబిల్ని బయటకు వెళ్తే కనుక మనం ఏ విధం చేతనైనా చాలా విషయాల్ని మనం బోధించలేకపోతాం. సో అందు గురించి బైబిల్ ఏం చెప్తుంది అనేది చూడడానికి ప్రయత్నిద్దాం. దేవుడు మనకేమన్నా గుర్తులు వదిలిపెట్టడం, ఆయన ఉన్నాను అన్న రుజువులు మనకి విడిచిపెట్టడం, చాలా విషయాలు మనకి విడిచిపెట్టాడు. ఇక్కడ కూడా నేను అధికంగా స్ట్రెస్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే చాలామంది చాలాసార్లు ఈ విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం. మొట్టమొదటిగా సృష్టి సునాయాసంగా మనకు అర్థమవుతుంది. సృష్టిని చూసిన వెంటనే ఎవరో ఒక వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి దీన్ని తయారు చేసడానికి కూడా మనకి అర్థమవుతుంది.
మరలా ఎవరు ఎటువంటి కంప్యూటర్ ప్రోగ్రాం రాయకుండానే సృష్టి ఎలా పనిచేస్తుంది, సూర్యుడు ఎందుకు తనంతట తాను భూమి చుట్టూ తిరుగుతున్నాడు, భూమి తనంతట తాను ఎందుకు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, తనంతట తాను ఎందుకు భూమి తిరుగుతుంది, సృష్టి అంతా ఎందుకు ఎండాకాలము వర్షాకాలము వస్తూ ఉన్నాయి. మనం చెప్పచ్చు ఫిజికల్ లాస్, న్యాచురల్ లాస్, సూత్రాలు, ప్రకృతి సంబంధమైన సూత్రాలని ప్రకృతి ఫాలో అవుతుందని. ఎందుకు ప్రకృతి సంబంధమైన సూత్రాలని ఫాలో అవుతూ ఉంది? ఈ విషయానికి వచ్చినప్పటికీ మన దగ్గర సమాధానం లేదు. ప్రకృతి కొన్ని నియమాలను ఫాలో అవుతుంది. ఆ నియమాలు ఎందుకు ఫాలో అవుతుంది అన్న విషయం దగ్గరికి వచ్చినప్పటికీ మనకి సమాధానం లేదు. ఎక్కడ చూసినా సరే సృష్టి అంతటిలో కూడా గొప్ప అద్భుతాలను మనం చూస్తూ ఉంటాం. గురుత్వాకర్షణ శక్తి విషయంలో అయితేనేమి, లేకపోతే ఏ విధంగా నీళ్లు ఐస్ కింద మారడం విషయంలో అయితేనేమి, అన్ని విషయాల్లో కూడా గొప్ప గొప్ప అద్భుతంగా ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. రకరకాల రంగులు కలిగిన పువ్వులు ఉండడము, రకరకాలుగా అరిచే జంతువులు ఉండడము మనం చూస్తూ ఉంటాము. ఇవన్నీ చూసినప్పటికీ కీర్తనాకారుడు ఏమంటాడంటే, ప్రభువా నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా నాకు భయము ఆశ్చర్యము పుట్టుచున్నదంటాడు 139:14 చరణంలో. ఏమంటూ ఉన్నాడంటే సృష్టి అంతా అద్భుతమే, అయితే నన్ను తయారు చేసిన రీతి కూడా ఎంతో బహు అద్భుతంగా ఉంది అని కీర్తనాకారుడు చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాం. వర్షాలు చూసినా, ఋతువులు చూసినా, అద్భుతమైన జీవ పర్యావరణ వ్యవస్థను మనము చూస్తూ ఉంటాం. ఎలాగ ఇవన్నీ జరుగుతున్నాయి? ఇంకా డీప్గా వెళ్ళాలంటే ఎలక్ట్రాన్స్ విషయంలో కానీ, న్యూక్లియస్ విషయంలో కానీ, ఏ విధంగా ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది అన్న విషయానికి ఇప్పటికీ మన దగ్గర సమాధానం లేదు. ఎందుకు తిరుగుతుంది అంటే మనకు తెలియదు, అలా తిరుగుతూ ఉంటుంది అనే నియమము అని మనం చెప్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ మనుషులకి ఎలక్ట్రాన్ అంటే ఏంటి, న్యూక్లియస్ అంటే ఏంటి తెలియని ముందు నుంచి కూడా ఈ తిరగడం అనేది జరుగుతూ ఉంది. సో మనం ప్రకృతిని అధ్యయనం చేస్తాం, కానీ అవి ఎలా ప్రవర్తిస్తాయో మనము నిర్దేశించము. శాస్త్రవేత్తలు ప్రకృతిలో ఎలా పనులు జరుగుతున్నాయో చెప్పగలుగుతారు, కానీ ప్రకృతి ఇలా పని చేయాలి అని నిర్దేశించలేరు. వాళ్ళకి వచ్చిన ఈక్వేషన్స్ ద్వారా కానీ, వాళ్ళకి వచ్చిన రీసెర్చ్ ద్వారా కానీ ఇది ఎలాగే చేయాలి అని చెప్పట్లేదు. మనం అందరం ఒకవేళ శాస్త్రవేత్తలు ఏం చేస్తూ ఉన్నారంటే నేర్చుకోవడానికి, ప్రకృతి ఎలా బిహేవ్ చేస్తుంది పలానా విషయంలో అనేది నేర్చుకుంటూ ఉండడాన్ని మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో దేవుడు తన గూర్చిన గుర్తు సృష్టిలో విడిచిపెట్టలేదంటే అనేకమైనవి దేవుడు ఈ సృష్టిలో విడిచిపెట్టాన్ని మనం చూస్తూ ఉన్నాము. కొన్ని అభ్యంతరాలు దేవుని విషయంలో కలుగజేసిన కొన్ని అభ్యంతరాలు చూద్దాం. కొంతమంది చెప్పే అభ్యంతరపు ప్రశ్నలు. ఒకటి, దేవుణ్ణి ఎవరు సృష్టించారు అని చెప్పి కొంతమంది అడుగుతూ ఉంటారు. ఒకవేళ ఇంత అద్భుతమైన సృష్టికి ఒక కారకుడు ఉండాలి అంటే కనుక అంత అద్భుతమైన దేవుడికి కూడా కారకుడు ఉండాలి కదా అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి సింపుల్గా సమాధానం ఏమిటి అంటే, సృష్టింపబడిన దేవుణ్ణి కాదు మనం ఆరాధిస్తూ ఉన్నది, మనము కొలుస్తూ ఉన్నది సత్యమైన దేవుడు సృష్టింపబడిన వాడు కాదు, కానీ అనాది కాలం నుంచి ఉన్న దేవుడు అని మనం సమాధానము సులభంగా చెప్పగలుగుతాం. అదేవిధంగా ఇంకొక ప్రశ్న ఏమంటూ ఉంటారంటే, ఏ దేవుడు ఇప్పుడు ఒక క్రైస్తవుల దేవుడే దేవుడా, లేకపోతే వేరొకరు దేవుడా, నాకు సహాయం ఎవరైనా చేస్తే వాళ్ళు దేవుడా, లేకపోతే నాకు అతి దీనమైన స్థితిలో నాకు డబ్బులు ఇచ్చి నా అప్పులన్నీ తీర్చిన వాడు దేవుడా, లేకపోతే నా జబ్బుని రోగం నయం చేసిన డాక్టరు దేవుడా? ఏ దేవుడు ఎవరు దేవుడు? అయితే బైబిల్ ఏం చూపెడుతూ ఉందంటే, ఎటువంటి అనుమానం లేకుండా బైబిల్లో ఎటువంటి తప్పు లేదు అన్న విషయాన్ని మనం మొదటి భాగంలో చూసాం. సో ఇప్పుడు బైబిల్ నిజమైతే కనుక బైబిల్ ఏం చెప్తుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. దేవుడు లేకుండా మనము బ్రతకలేము. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు లేకుండా బ్రతకగలము అని అనుకుంటూ ఉంటారు. సో మనం చూస్తూ ఉన్నది ఏమిటి అంటే, దేవుడు అనబడిన వాడు ఎవడు, లేకపోతే ఏమై ఉంది, ఆయన దేనితో మిళితమై ఉన్నాడు, ఆయన రూపం ఏంటి, ఆయన గుణములు ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏమిటి, ఆయన భావోద్రేకాలు ఏంటి, ఆయన చేస్తున్న కార్యాలేంటి, ఆయన చేస్తున్న పనులేంటి, ఆయన తీర్పులేంటి, ఆయన కోపం వస్తే ఏం చేస్తాడు, ఈ విషయాల్ని మనము చూడడానికి ప్రయత్నిద్దాం. అయితే దేవుణ్ణి మొట్టమొదటిగా మనం డిఫైన్ చేయాలి, నిర్వచించాలి. ఎవరు దేవుడు అవుతాడు? సింపుల్గా చెప్పాలి అంటే
బుక్, పుస్తకాన్ని. దేన్ని పుస్తకాన్ని అని పిలుస్తాం మనం? ఎవరైనా సమాధానం చెప్పగలరు? దేన్ని పుస్తకం అని పిలుస్తాం? నా మాటలు వినబడట్లేదని మాత్రం అనొద్దు. వినబడుతుందండి. దేన్ని పుస్తకం అని పిలుస్తాం? అరే, ఇది చెప్పలేకపోతే మనం ఇప్పుడు ముందుకు అసలు వెళ్ళాం. పుస్తకం అని దేన్ని పిలుస్తాం? బుక్. పుస్తకం అంటే తెలుసు కదా మీకు అందరికీ. ఒక దాని గురించి రాయబడ్డటువంటి ఏదైనా ఒక విషయం గురించి రాయబడినటువంటి దాన్ని పుస్తకం అనొచ్చేమో. ఓకే, ఇప్పుడు ఇందులో ఉంటే ఇది పుస్తకం, ఇది మరి దేన్ని పుస్తకం అని పిలుస్తాం? కొన్ని పేజీల సముదాయాన్ని పేజీల సముదాయాన్ని పుస్తకం అని పిలుస్తాం. అందులో రాసి ఉండొచ్చు, రాసి ఉండకపోవచ్చు, ఖాళీ పుస్తకం అవ్వచ్చు, లేకపోతే ప్రింట్ చేయబడిన పుస్తకం అవ్వచ్చు. సో కొన్ని పేజీల సముదాయాన్ని మనము పుస్తకం అని పిలుస్తాము. ఓకే, నెక్స్ట్ పెన్. దేన్ని పెన్ అని పిలుస్తాం మనం? రాయగలిగేదాన్ని మనం పెన్ అని పిలుస్తాం. చేప అని దేన్ని పిలుస్తాం? అంతమంది నిర్జీవమైన వస్తువు, జీవమైన వస్తువు. చేప అని దేన్ని పిలుస్తాం? జీవం కలిగి నీటిలో ప్రయాణం చేయగలదు. ఈదగలిగి నీటిలో ప్రయాణం చేసేది. పాముని చేపని పిలవం. పావుని చేపని పిలుస్తాం? పిల్లం. సో చేప అనగానే మన దృష్టిలోకి కొన్ని ఊహాగానాలు బుర్రలోకి వచ్చేస్తాయి. ఇలా ఉండాలి, లేకపోతే దానికి ఫింగ్స్ ఉండాలి, దానికి తోక ఉండాలి, అది ఈదుకుంటా వెళ్తూ ఉండాలి. ఈ విషయాలు మనకి వెంటనే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ రాజు. ఎవరిని రాజు అని పిలుస్తాం? రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తిని, అంటే సముదాయాన్ని, ప్రజల పరిపాలించేవాడిని. ఒక పరిపాలించేవాడిని రాజు అని మనం పిలుచుకుంటూ ఉన్నాం. రాజకుమారుడు అని ఎవరు పిలుస్తాం? రాజు కొడుకుని, రాజు యొక్క కుమారుడిని రాజకుమారుడు అని పిలుస్తాం. నెక్స్ట్ కంప్యూటర్. ఎవరిని కంప్యూటర్ అని పిలుస్తాం? లేకపోతే దేన్ని కంప్యూటర్ అని పిలుస్తాం? ప్రోగ్రామ్ చేయబడిన దాన్ని కంప్యూటర్ అని. ఓకే, ప్రోగ్రామ్ చేయబడిందని, లేకపోతే ఏదైనా లెక్కలు చేసేది, డిజిటల్గా లెక్కలు చేసేది ఏదైనా సరే కంప్యూటర్. ఓకే, అయితే ఇవన్నీ జనరల్గా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి డిఫైన్ చేసి చెప్తారా, లేకపోతే సునాయాసంగా అర్థమైపోద్దా? ఎప్పుడైనా మీ పిల్లలకి మీరు చేప అంటే ఇదిరా అని చెప్తామా, లేకపోతే ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుందా చూసే కొద్ది? చూస్తే అర్థమైపోద్ది, అంతేగాని డిఫైన్ చేయం కదా. చేప అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పం మనం. ఏదో ఒక పుస్తకం చూపించి పుస్తకం అని చెప్తాం, కానీ ఆడి దేని చూసినా సరే ఇది పుస్తకం అని చెప్పగలుగుతాడు రోజులు గడిచే కొద్ది. సో జనరల్గా చాలా మాటలు, చాలా పేర్లు సునాయాసంగా మనకి అర్థం అయిపోతూ ఉంటాయి. అయితే దేవుని విషయానికి వచ్చినప్పుడు అలా మనకు అర్థమవుతుందా? దేవుని విషయానికి వచ్చినప్పటికీ మనకి అలా అర్థమవుతుందా అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో ఎవరితో అయినా మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవేతరులు అయితే గనక మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే అతని దృష్టిలో దేవుని యొక్క నిర్వచనం ఏమిటి. మన దృష్టిలో దేవుని యొక్క నిర్వచనానికి మనకు ఒక అర్థం ఉంది. ఏమిటి అంటే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి దేవుడు తన గురించి మనం సునాయాసంగా అర్థమవుతుంది అన్నట్లుగా ఆయన రాశాడు. ఏమని రాశాడు? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు దేవుడు భూమిని ఆకాశం. సో దేవుణ్ణి ఎలా పరిచయం చేశాడు బైబిల్లో మనకి? సృష్టికర్తగా పరిచయం చేశాడు.
ఆ తర్వాత దేవుని గురించిన చాలా విషయాలు నెమ్మదిగా మనకి బయలుపరుస్తూ వచ్చాడు. అయితే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఇంకొక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఆ వ్యక్తి క్రైస్తవుడు కాబట్టి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది, ఆ వ్యక్తి దృష్టిలో దేవుడు అంటే ఎవరు? ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే క్షమించాలి, ఇద్దరు దేవుడు అనే పదాన్ని వాడుతూ కన్ఫ్యూజ్ అయిపోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన దృష్టిలో దేవుడు అంటే మనం సృష్టికర్త, మనం సృష్టించిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాము, ఆయనకున్న గుణముల గురించి మాట్లాడుతున్నాం. కానీ మనం మాట్లాడుతున్న వ్యక్తి దృష్టిలో దేవుడు అంటే ఎవరో అతనికి సహాయం చేస్తే దేవుడు అయిపోవచ్చు, లేకపోతే వర్షం లేనప్పుడు వర్షం రా అని ఎవరినైనా వేడుకుంటే వర్షం వచ్చేస్తే గనక అతను దేవుడు అయిపోవచ్చు, అప్పులు భారం తీర్చినోడు దేవుడు అయిపోవచ్చు, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇచ్చినోడు దేవుడు అయిపోవచ్చు, హాస్పిటల్లో ఉండిన డాక్టర్స్ దేవుడైపోవచ్చు, తల్లిదండ్రులు దేవుళ్ళు అయిపోవచ్చు, లేకపోతే ప్రకృతిలో ఉన్న వస్తువులు దేవుళ్ళు అయిపోవచ్చు. సో అతని డెఫినేషన్ వేరైనప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు అదే పదాలు వాడుతూ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోవడానికి అవకాశం ఉంది. అయితే దేవుడు ఎలా పనిచేస్తూ ఉన్నాడు, ఆయన పేరేమై ఉంది, ఆయన స్త్రీయా లేకపోతే పురుషుడా లేకపోతే అదా ఏంటి అనే విషయం మనము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అయితే జనరల్గా ఈ పుస్తకం అంటే ఏంటి, పెన్ అంటే ఏంటి, చేప అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనందరము ఒకే రకంగా ఫీల్ అవుతూ ఉంటాం. సో నాస్తికుడైనా లేకపోతే క్రైస్తవుడైనా లేకపోతే దేవుడిని నమ్మేవాడైనా సరే పెన్ అన్నా పుస్తకం అన్నా చేప అన్నా ఒకే రకంగా చూస్తూ ఉంటాం. అయితే దేవుడు అన్న విషయానికి వచ్చినప్పటికీ అందరికీ ఒకే భావన లేదు. అందరికీ ఒకే భావన లేదు. అయితే దేవుని యొక్క ప్రత్యక్షతలు నానా విధములు. మనం పోయిన పాఠంలో ఈ విషయాన్ని మనం చూసుకుంటూ వచ్చాం. దేవుడు మనకంటే అతీతుడు కాబట్టి, దేవుడే సృష్టించుకున్నాడు కాబట్టి ఆయన బయలుపరిస్తేనే కానీ మనం దేవుడిని గ్రహించలేము. ఇందాక చెప్పినట్లుగా సృష్టిని అంతటినీ చూసి మనం ఇది చెప్పగలుగుతాం, ఏంటి అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు అని, దేవుడు ఉంటేనే ఇదంతా సాధ్యమని. కానీ ఎవరా దేవుడు అనేది సృష్టిని చూసి మనం కనుక్కోలేము. దేవుడు ఎవరు అనేది కనుక్కోలేము, ఆయన రక్షణ ప్రణాళికని కనుక్కోలేము. దేవుడు తనంతట తాను మానవునికి బయలుపరుచుకుంటేనే కానీ మనము దేవుణ్ణి కనుగోలేము. దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా మానవునికి ప్రత్యక్షపరుచుకున్నట్లుగా కూడా మనం చూసాము. ఆయన బైబిల్ ఇచ్చినట్లుగా ఏ పుస్తకాన్ని కూడా ఆయన యొక్క దైవావేశము చేత ఇచ్చిన పుస్తకము లేదు. దేవుడు శక్తి కాదు, ఆయన వ్యక్తిగా ఉండడాన్ని బైబిల్ మనం చూస్తూ ఉన్నాం. ఇందాక చూసిన వాటికి మనం ఎలాగైతే డెఫినేషన్ లేకుండానే ఇది దేవుడు అని గుర్తించగలిగాము, అలాగే బైబిల్ ఏం చూపెడుతుందంటే దేవుణ్ణి సృష్టికర్తగా పరిచయం చేసింది. ఈ బైబిల్ దేవుని యొక్క లక్షణాలని పరిచయం చేసింది, దేవుని యొక్క క్యారెక్టర్ని పరిచయం చేసింది. సో మనిషికి ఉన్నట్లుగా దేవుడికి చుట్టుకొలత లేదు. నా నడానికి 32-34 ఇంచులు ప్యాంటు కొనుక్కుంటే కనుక, అదే దేవుడికి చుట్టుకొలత ఎంత అయ్యా అంటే దేవునికి చుట్టుకొలత లేదు. ఆయన మనకలాగా శరీరంతో తయారు చేయబడిన వాడు కాదు, మనకలాగా ప్రకృతి సంబంధమైన వాడు కాదు, ప్రకృతికి అతీతమైన వాడు, ఆత్మస్వరూపి అయి ఉన్నాడు కాబట్టి మనకలాగా చుట్టుకొలత ఆయనకు ఉండదు. ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు కాబట్టి మనకలాగా ఒక రూపం ఆయనకు ఉండదు. ఆయన ఆత్మస్వరూపి అయి ఉన్నాడు కాబట్టి మనకలాగా ఆయనకి లిమిటేషన్స్ ఉండవు, ఇక్కడే ఉండాలి, ఈ సమయంలో ఇక్కడే ఉండాలా అన్న లిమిటేషన్స్ ఆయనకి లేవు. దేవుడు ఆయన ఏమై ఉన్నాడు అన్న విషయాన్ని స్పష్టంగా ఆయనే ఈ గ్రంథంలో రాసి ఉంచాడు. ఏదైతే రాయించాడో అంత మాత్రమే మనకి అర్థమవుతుంది, అంతకు మించి మనకి దేవుని గురించిన జ్ఞానం తెలియదు. అయితే దేవుడు మనకి సరిపడినంత ఆయన లక్షణాలని మనకి పరిచయం చేస్తూ రావడాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుని గుణాలను లక్షణాల ద్వారా తన్ను గురించి మనం తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడని కూడా మనకి అర్థమవుతూ ఉంది. ఎవరు ఈ దేవుడు, బైబిల్ ఏమని చెప్తూ ఉంది అనే విషయానికి వచ్చినప్పటికీ, బైబిలు దేవుణ్ణి ఆయన యొక్క స్వభావంతో నింపి ఈ స్వభావాలు కలిగి ఉన్నాడు ఈ వ్యక్తి అని చూపెడుతూ ఉంది. ఒక ఆత్మీయమైన వాడు, జ్ఞానమైన జీవిస్తూ ఉన్న వ్యక్తి కింద బైబిల్ మనకి చూపించింది. మళ్ళా అన్ని వచనాలు నేను చూపించట్లేదు. ఆయన సృష్టికర్త, ఆయన విమోచకుడు, ఆయన సంరక్షకుడు, మరియు విశ్వానికి అధికారిగా బైబిల్ మనకి చూపించడాన్ని మనము చూస్తూ ఉంటాం.
అనేక రకాలమైన అనేక వచనాల ద్వారా కూడా ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం. సృష్టి అంతటికీ అధికారిగా ఉన్నప్పటికీ ఆయన ప్రజలందరితో సంబంధం కలిగి ఉండాలని ఆశపడి ఉన్నాడు కాబట్టి తన్ను తాను మానవునికి ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చిన అనే వాక్యం కూడా మనం యాకోబు పత్రిక 4:8 చూస్తాం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అని కీర్తనలు 145, 118 కూడా చూడొచ్చు. మన దేవుని ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ కొంచెం కష్టతరమే. ఎందుకు అంటే ఆయన సంపూర్ణత మనకు అర్థం కాదు. మనకున్న చిన్న చిన్న బుర్రలతో అంత పెద్ద జ్ఞానం ఉన్న వ్యక్తిని మనం పూర్తిగా అర్థం చేసుకోలేము. మనకున్న లిమిటెడ్ ప్లేసుల్లో ఆత్మస్వరూపి అయిన వ్యక్తిని పూర్తిగా మనము అర్థం చేసుకోలేము. అయితే పాఠ్య భాగంలో దేవుని తెలుసుకున్నట్టుకు వాక్యమే వాడటమైంది. ఈ పాఠ్య భాగంలో వాక్యాన్ని మనం వాడి వాక్యం ఎంతవరకు చూపెడుతుందా అన్న విషయం తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే బైబిల్ దేవుడు కాకుండా ఇంకెవరైనా దేవుడు ఉన్నాడా అంటే ఈ బైబిల్ ఏం చెప్తుందంటే లేడు. ఇంకొక దేవుడు లేడు, ఇంకొక దేవుడు లేదు అన్న విషయాన్ని బైబిల్ నొక్కి నొక్కి చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఆయనే సజీవుడు, నిజమైన దేవుడు. ఎన్నో లేఖన భాగాలు ఈ సత్యాన్ని బయలుపరచడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడును కడపటి వాడును, నేను తప్ప ఏ దేవుడు లేడు. యెషయా గ్రంథం 44:6. అలాగే కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడును లేడు. అంటే నీ వంటి దేవుడు ఒకడును లేడంటే నీలాంటి దేవుడు లేడు. దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది ఉన్నారు, కానీ నీ వంటి వ్యక్తిత్వం కలిగిన వాడు, అసలు దేవుడు అనేవాడు నీవు ఒక్కడవే అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా 2 సమూయేలు 7:22 చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు, ఇంకొక దేవుడు ఎవడూ లేడు. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 6:4 యెషయా గ్రంథం 43:13 కూడా మనము చూడగలుగుతాం. అయితే బైబిల్ చెప్తున్న దేవుడిని తెలుసుకుంటే మనం ఏం పొందుకుంటాము? నిత్య జీవం పొందుకుంటాము. నిత్య జీవం అనేది దేవునితో బలమైన సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. ఆయన సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదాము. మనం దేవుని కుమారుడని యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య దీవమునై ఉన్నాడు. ఈ విషయాన్ని 1 యోహాను 5:19-20 అదేవిధంగా దేవుని జ్ఞానాన్ని మనం వెదకాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు తెలుసుకున్నట్టు ఇంపార్టెంట్, దేవుడే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన జ్ఞానాన్ని మనం వెతికి తెలుసుకోవాలని, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అని ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. మరలా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవుడు, అన్నిటికంటే ప్రాముఖ్యమైన వాడు దేవుడు. కాబట్టి తెలివియు శక్తియు ఐశ్వర్యములు సంపాదించుకున్నట్టు కంటే దేవుణ్ణి తెలుసుకున్నట్టు అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి అది జీవము మరణము వంటిది. కాబట్టి ఎంత వెడల్పుగా ఉందో మధ్యలో వ్యత్యాసము అంత వెడల్పైన విషయం. కాబట్టి దేవుడిని తెలుసుకుంటా చాలా ఇంపార్టెంట్ విషయం. యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు, అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట బట్టియే అతిశయింపవలను, అట్టి వాటిలో నేను ఆనందించుచున్నవాడనని యెహోవా సెలవిస్తున్నాడు. మానవుడు దేన్ని బట్టి అతిశయించాలని బైబిల్ చెప్తుందంటే, మానవుడు నాకు దేవుడు తెలుసు అన్న దాన్ని బట్టి అతిశయించాలే కానీ నాకు పలానా తలాంతులు ఉన్నాయి, నాకు పలానా ఐశ్వర్యం ఉంది, నాకు పలానా జ్ఞానం ఉంది, చదువున పాండిత్యం ఉంది, నాకు విద్య ఉంది, నాకు పలానా మంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇవేమీ కాదు. కానీ మనం దేవుణ్ణి తెలుసుకున్నాము అన్న సంతోషంతో మనం ఉండాలి అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వాటిలో దేవుడు ఆనందిస్తాడని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు.
అయితే తమ దేవుని నెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేశారు. దానియేలు గ్రంథము 11:32 మనము చూస్తూ ఉన్నాము. ఈ విషయంలో ఏం చెప్తున్నానంటే బలము మనం పొందుకోగలుగుతాం. దేనికి ఈ బలము అంటే దేవుని యొక్క కోపాగ్ని నుంచి తప్పించుకోవడానికి, ఆయన ఉగ్రత నుంచి తప్పించుకొని పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించగలిగే బలము, ఇంద్రియ నిగ్రహ శక్తి గల బలము, ఆత్మ సంచకరువుగా ఉంచబడిన బలము, ఆయనతో పునరుద్ధానములో మనము తిరిగి లేస్తాము అన్న బలముతో మనము జీవించగలుగుతాం అన్న విషయాన్ని బైబిల్ చూపించడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుని లక్షణాలు, తండ్రి అయిన దేవుని లక్షణాలని బైబిల్ ఎలా చూపెడుతూ ఉన్నది అన్న విషయాన్ని మనం చూద్దాం. చాలా లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలన్నిటిని కూడా మనం చూడట్లేదు, కానీ జస్ట్ ఒకసారి గ్లాన్స్ ఇస్తాను. ఎందుకంటే ఈ విషయాన్ని మీరు అందరూ రెగ్యులర్గా నేర్చుకుంటూ ఉన్నారు. మీ ఆదివారపు ప్రసంగాల్లో కానీ లేకపోతే బైబిల్ స్టడీస్లో కానీ ఈ విషయాన్ని చూస్తూ ఉన్నారని, కొన్ని విషయాల దగ్గర తర్వాత మనకి సమయం వచ్చినప్పుడు ఆగి ప్రయత్నిద్దాం. మొదటి చాలా లక్షణాలు ఉన్నాయి. యేసు ప్రభు లేకపోతే తండ్రి అయిన దేవుడు ఆత్మస్వరూపి. ఆయన శరీరము భౌగోళికానికి సంబంధించిన వ్యక్తి కాదు, కానీ ఆయన ఆత్మస్వరూపి ఉన్నాడు. ఆదికాండము 1:2 యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆయన ఆరాధించే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. తర్వాత మితము లేనివాడు శాశ్వతుడు. ఆయనకేమి మధ్యంతరం లేదు, అంటే మధ్యలో ప్రారంభించి తర్వాత ఎప్పుడో ముగించేవాడు కాదు, కానీ ఆయన నిరంతరము శాశ్వతంగా జీవిస్తూ ఉన్న వ్యక్తి. సో ఆది లేదు, అంతం లేదు. సో దేవుని ఎవరు తయారు చేశారు అంటే సృష్టింపబడని దేవుడు. ఆయనకి సృష్టి లేదు, ఆయనే సృష్టిని తయారు చేశాడు, కానీ ఆయనకి సృష్టి లేదు. మారనివాడు. ఛాయా చంచలత్వాలను బట్టి, గమనాగమనములను బట్టి ఆయనలో మార్పులు రావు. అంటే అమావాస్యకి ఒకలాగా, పౌర్ణమికి ఒకలాగా కాకుండా ఆయనలో మార్పులు లేవు. ఆయనలో నీడ వచ్చినప్పుడు అరే ఈయన ఎలా ఉంటాడు, ఈయన ఇప్పుడు కోపిష్టిగా ఉంటాడు, ఈయన ఇప్పుడు ప్రేమాస్వరూపంగా ఉంటాడు, అలా ఏమీ లేదు. ఆయన లక్షణాలు ఎప్పుడు కూడా ఆయనలో ఉంటూ ఉన్నాయి. సర్వము ఎరిగినవాడు. ఆయనకు సమస్తము తెలిసి ఈరోజు పడుతున్న గడ్డి పీనుగా ఎక్కడి నుంచి పడింది, అది ఎంతవరకు ఎండింది, అందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడ్డాయి, అందులో ఎన్ని ఆటమ్స్ చచ్చిపోయి, ఈ విషయం అంతా కూడా ఆయనకు తెలుసు. ఒక మానవుని యొక్క రహస్య ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు. ఆయనకు తెలియదంటూ ఏది లేదు. సమస్తము ఎరిగినవాడు అనే వాక్యం సెలవిస్తూ ఉంటాం. సర్వ శక్తి సంపన్నుడు. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. అంటే ఏదైనా ఆయనకి సాధ్యమే, ఏదైనా ఆయనకి సాధ్యమే. నోటి మాటతో సృష్టిని తయారు చేయడం ఆయనకి సాధ్యమే. సృష్టిలో వణుకు పుట్టించడం ఆయనకి సాధ్యమే. కాకుల చేత ఆహారం ఇవ్వడం ఆయనకి సాధ్యమే. వ్యక్తుల హృదయాల్ని మార్చడం ఆయనకు సాధ్యమే. ఆయనకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఆయన సర్వశక్తిమంతుడు, ఓమ్నిపోటెంట్, సర్వయాంతర్యామి. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. ఒక చోట కాదు, రెండు చోట్ల కాదు. ఈరోజు కర్ణాటకలో నాతో పాటు ఉంటే, కాకినాడలో కొంతమందితో ఉంటే, ఏబీ నగరంలో కొంతమందితో ఉంటే, పాలెంలో కొంతమందితో ఉంటే, ఆయన అంతటా ఉంటున్నాడు. వేరే దేశంలో కూడా ఉంటూ ఉన్నాడు. అదే సమయంలో ఆయన పరలోకంలో కూడా ఉంటూ ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి. ఆయన ఆత్మస్వరూపి కాబట్టి సర్వాంతర్యామి. తర్వాత ఆయన పరిశుద్ధుడు. ప్రకటన 4:8 చూడవచ్చు. మన ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని 24 గంటలు వాళ్ళు పాడడము మనం చూస్తూ ఉంటాము. ఏమని? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని. బైబిల్ గ్రంథంలో అనేకమైన లక్షణాలు దేవునికి ఉన్నాయి, కానీ పరలోకానికి వెళ్ళినప్పటికీ వాళ్ళు దేవుడు ప్రేమాస్వరూపి, కరుణామయుడు, దయామయుడు అని పలకట్లేదు, కానీ ఆయన పరిశుద్ధుడు అని పలకడాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఆయన కృపామయుడు, ఆయన ప్రేమామయుడు. ప్రేమకు నిర్వచనం ఆయనే. ఆయన ప్రేమ స్వరూపి. ఎవరయ్యా ప్రేమ అంటే, ప్రేమను ఎలా తెలుసుకున్నాం అంటే దేవుడే ప్రేమ. ఆయన ప్రేమయ్య ఉన్నాడు. అయితే ఇంకా చాలా లక్షణాలు కూడా ఉన్నాయి. ఆయనకి కోపం కలిగిన వాడు, కోపం గల దేవుడు. దేవుడిని మనము తెలుసుకోగలం. ప్రేమ గల దేవుడు. దేవుడు తన పోలిక చొప్పున నరులను సృష్టించిన ఆయన మనకి భిన్నముగా ఉన్నాడు. దేవుడు ఆలయంలో నివసించేవాడు కాదు, కానీ ఆయన మనుషుల హృదయాల్లో నివాస స్థలముగా
నివాస స్థలాన్ని చేసుకుని ఉన్నాడు. సో చాలా లక్షణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు ఆయన లక్షణాల్లో ఒక్క లక్షణమే పనిచేస్తూ ఉండదు. దేవుని లక్షణాల్లో ఒక లక్షణమే పనిచేస్తూ ఉండదు. ఆయన లక్షణాలు అన్ని కలిపి పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆయన సర్వాంతర్యామి అంటూ ఉన్నాం, ఆయన సర్వశక్తిమంతుడు అంటూ ఉన్నాం. ఇప్పుడు ఆయన సర్వశక్తిమంతుడు అయితే ఏదైనా చేయగలడు అంటే అవును, ఏదైనా చేయగలడు. అయితే దేవుడు రౌండ్గా ఉన్న స్క్వేర్ తయారు చేయగలడు అంటే చేయడు కూడా. ఎందుకు చేయలేడు అంటే ఆయన సర్వశక్తిమంతుడు అంటే అర్థం ఏంటంటే ఆయన ఏదైనా ఆయనకి సాధ్యమే, కానీ ఆయన మిగిలిన లక్షణాలతో కలిపి ఆయన పని చేస్తాడు. సర్వాంతర్యామి అంటున్నాం, సర్వాంతర్యామి ఆయన అంతటా ఉంటాడు అంటున్నాం. అయితే నరకంలో దేవుడు ఉంటాడా అంటే లేదు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు కదా. ఆయన పాపం చేస్తాడంటే చేయడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమామయుడు కదా. మొత్తం అందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళిపోతాడంటే తీసుకెళ్ళడు. ఆయన తీర్పు న్యాయముగా తీరుస్తాడు కాబట్టి. అర్థమవుతుందా మీకు? సో ఆయన లక్షణాలన్నీ కూడా కలిపి పనిచేస్తాయి. ఆ దురదృష్టవశాత్తు ఏమవుతూ ఉంటుందంటే కొంతమంది ఒక లక్షణం పట్టుకుని దేవుడిదిగో ఈ లక్షణం కలిగిన వాడు కాబట్టి ఇది చేస్తాడు ఖచ్చితంగా అని అంటూ ఉంటారు. లేదు, దేవుడి లక్షణాలు అన్నీ కలిపి ఆయన చూడాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఈ గ్రంథము దేవుణ్ణి ఒక లక్షణంతో పరిచయం చేయలేదు, కానీ ఈ లక్షణాలు అన్నీ కలిపి పరిచయం చేసింది. అందుకే నెమ్మదిగా ఆయన తన గురించి బయలుపరుచుకునే కొలది ప్రవక్తల్లో ఆశ్చర్యాలు కలగడం చూసాం. దేవుని ప్రజల్లో ఆశ్చర్యపోవడం చూసాం. అరే, ఇప్పటివరకు నువ్వు ఇలాగ అనుకున్నాం, నీకు ఈ లక్షణం ఉందా? నువ్వు కోపిష్టివాడుగా అనుకున్నాం. లేదు, నువ్వు కోపిష్టివాడవు కాదు, నువ్వు పరిశుద్ధుడు. అరే, నువ్వు పరిశుద్ధుడు అనుకున్నావు, నువ్వు ప్రేమామయుడు కూడా. నువ్వు ప్రేమామయుడు అనుకున్నావు, నువ్వు సర్వశక్తిమంతుడు కూడా. నువ్వు సర్వశక్తిమంతుడు అనుకున్నావు, నీకు సర్వాంతర్యామి నువ్వు. అరే, నీకు సర్వజ్ఞానము ఉంది, ఆది లేదు అంతం లేని వాడవు. దేవుడు తన గురించి తాను బయలుపరుచుకునేది ప్రోగ్రెసివ్ గా జరిగింది. కానీ మొట్టమొదట ఆదాంకి సమస్తము తెలిసిపోలేదు, అబ్రహాంకి అన్నీ తెలిసిపోలేదు. ఇన్ఫాక్ట్ అబ్రహాంకి యావే యెహోవా అనే పేరు బయలుపరచబడలేదు. తర్వాత మోషేకు ఆ పేరు బయలుపరచబడింది. క్రమేపీ ఆయన తన గురించి బయలుపరచుకోవడం జరిగింది. అందుకే ఆది కాండంతో బైబిల్ ముగిసిపోలేదు, నిర్గమకాండంతో బైబిల్ ముగిసిపోలేదు, మోషేకు వచ్చిన దర్శనంతో బైబిల్ ముగిసిపోలేదు. యేసు ప్రభు పుట్టి చనిపోయి పునరుద్ధానం అయిపోవడంతో బైబిల్ ముగిసిపోలేదు. పౌలు రాసిన పత్రికలు చూసినప్పటికీ అరే, ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నామా అనేది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. తర్వాత యేసు యొక్క లక్షణాలు చూసినప్పటికీ ఇంకా ఆశ్చర్యపోతాం మనం. అరే, దేవుడు ఇంత గొప్పవాడా, దేవుడు ఎంత మహనీయుడా అనే విషయాన్ని కూడా మనం చూసి ఆశ్చర్యపోతాము. ఎందుకు అంటే వాక్యము దేవుణ్ణి ఆయన గుణాలతో చూపించింది. ఎలాగైతే పుస్తకము అనగానే కొన్ని పేజీల కలయికను బట్టి పుస్తకం అంటాము, ఈ లక్షణాల కలయికను బట్టి దేవుడు అని పిలుస్తాము. ఆయన్ని ఒక వ్యక్తిగా దేవుణ్ణి మనకి బైబిల్ పరిచయం చేయడాన్ని మనం చూస్తూ వచ్చాము. సో ఆయనకి చాలా లక్షణాలు ఉన్నాయి. ఈ లక్షణాలు ఒక్కొక్కటి కూర్చుంటే కనుక మనకు 2-3 వారాలు పడుతుంది. అన్ని లక్షణాలు మనం చూడదలుచుకోవట్లేదు, కానీ విడివిడిగా మనం వాటిని చూడదలుచుకోవట్లేదు. కానీ కొన్ని విషయాల్ని మనకి సందర్భం వచ్చినప్పుడల్లా మనం చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు అంటే ఏమన్నాడు? దేవుడు ప్రేమాస్వరూపి అంటే ఏమన్నాడు? ఆయన ప్రేమాస్వరూపి ఎప్పటి నుంచి అయ్యాడు? మానవుని సృష్టించిన తర్వాత ప్రేమాస్వరూప, అంతమంది నుంచి ఆయన ప్రేమాస్వరూప. ఒకవేళ దేవుడు మానవుని సృష్టించక ముందు, దేవతలను సృష్టించక ముందు, సృష్టిలో ఏమీ లేనప్పుడు ఆయన ప్రేమాస్వరూపి అంటే ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఈ లక్షణాలు ఆయనకి మాత్రమే పరిమితమైన లక్షణాలు. కొన్ని ఆయన మానవునితో షేర్ చేసుకునే లక్షణాలు, కొన్ని లక్షణాలు ఆయనకు మాత్రమే పరిమితం. సర్వాంతరమైన అది ఆయనే, సర్వజ్ఞానము అది ఆయనే, కృపామయుడు, దయామయుడు, లేకపోతే అగాపే వంటి ప్రేమ చూపించగలవాడు ఆయనే, పరిశుద్ధుడు ఆయనే పరిశుద్ధుడు. వీటిలో కొన్ని ఆయన మనతో షేర్ చేసుకోబోతూ ఉన్నాడు, కొన్ని మనము కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోగలుగుతాం. అన్నీ మనవి కాదు.
దేవుడు దేవుడే. చాలా పాటలు వచ్చాయి. ఏంటి అంటే యేసు నా స్నేహితుడు అన్నట్లుగా, ఆయన నా ప్రాణప్రియుడు అన్నట్లుగా. ఆయన ప్రాణప్రియుడు ఓకే, అయితే ఆయన భీకరుండు. అందుకే ఒక పాట ఉంటుంది, భీకరుండవు మా యెహోవా పీట మీదట గూర్చకు రండి. ఆయన భయంకరుడు. ఎందుకు అంటే ఆయనలో ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. అవి మనకు సంబంధించినవి కాదు, మనం సంతరించుకునే లేకపోతే మనము స్వాధీనపరుచుకునే లక్షణాలు కాదు. ఒక లక్షణం పట్టుకొని మనం పరిగెట్టలేము, కానీ ఆయన లక్షణాలు అన్ని కలిపి పని చేస్తాయి. దేవుని యొక్క లక్షణాలు అన్ని కలిపి పనిచేస్తాయి. సో అందరినీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి పరలోకానికి తీసుకెళ్ళిపోతాడంటే అలా కాదు. ఆయన న్యాయమైన తీర్పు తీరుస్తాడు. దేవుడికి అసాధ్యమైనది లేదు కదా, పాపం చేస్తాడంటే లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. సో సృష్టిని ఆయన తయారు చేశాడు, సృష్టికి నియమాలు కూడా ఆయన నియమించాడు. సో ఈ నియమాలు తప్పిపోవు, కానీ అద్భుతము అనేది జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ నియమాల మధ్యలోకి దేవుడు వచ్చి ఇంటర్ఫీర్ అవుతాడు. నీళ్ళని ద్రాక్షారసంగా మార్చినప్పుడు H2O అనే కెమికల్ వేరే కెమికల్లోకి ఎలా మారింది అంటే దేవుడు ఇంటర్ఫీర్ అయ్యి దాన్ని మార్చాడు. అంతేగాని ప్రకృతిలో ఏదో జరిగిపోయిందని అనడానికి లేదు, ఆయన ఇంటర్ఫీర్ అయి మార్చాడు. సో దేవుని యొక్క ప్రభావంలో, దేవుని యొక్క ఉనికిలో, దేవుని యొక్క కదలికల్లో ఆ మార్పులు జరగడాన్ని మనం చూస్తే, కన్యక గర్భవతి ఎలా జరిగింది, ఇది ఏ బయాలజికల్ ఫిజిక్స్ ఇది అని చూస్తే కనుక దేవుని యొక్క ప్రేరేపణ చేత అది జరిగింది. కాబట్టి అది కూడా అద్భుతమే. ఏలియా మేఘాల ద్వారా కొనిపోబడ్డాడు. ఎలా కొనిపోబడ్డాడు? దేవుడు ఆయన్ని మేఘాల చేత తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుని యొక్క హస్తము ప్రకృతి నియమాల మధ్యలోకి వచ్చి ఆయన హస్తం ద్వారా ప్రకృతి నియమాల్ని ఆయా పరిస్థితుల్లో ఆయన మారుస్తూ రావడాన్ని మనం చూస్తూ ఉంటాము. ఆయన లక్షణాలు ఉన్నాయి, ఆయన లక్షణాలు అన్నీ కూడా కలిపి పనిచేస్తాయి. ఇంకా ఆయనకి పేర్లు ఏమిటి అయ్యా అంటే అబ్బో చాలా పేర్లు బైబిల్ ఇచ్చింది. ఎల్ షడాయ్, ఆయన సర్వశక్తిమంతుడు. ఎల్ ఎలోయిన్, మహోన్నతమైన దేవుడు. అధోనాయ్, యెహోవా మాస్టర్ అని అర్థం వచ్చేటట్లుగా ఉంటూ ఉంటుంది, యజమానుడు. యావే, యెహోవా అని తెలుగులో ఉంటుంది. యావే అని కూడా దాన్ని పిలుస్తూ ఉంటాం. యెహోవా నిస్సి, మన ధ్వజం. యెహోవా రా, మన కాపరి. యెహోవా రాఫా, మనల్ని స్వస్థపరిచేవాడు. యెహోవా షమ్మా, ఆయన ఉన్నవాడు. యెహోవా షిద్కెను, మన నీతికి ఆధారముగా ప్రభువు. యెహోవా మెకాదేశ్, మనకి యెహోవా మెకాదేశ్ ఎక్కడ ఉంది? ఓకే, యెహోవా మెకోదిషెకెం అంటే ఆయన మనల్ని సంతృప్తి చేయగలిగిన దేవుడు. ఎల్ ఓలాం, సర్వ కాలము శాశ్వతము ఉండు దేవుడు. ఎలోహిం, దేవుడు. కానా, ఆయన రోషము గల దేవుడు. జెహోవా జైరే, ఆయన చూచుకున్నవాడు. జెహోవా షాలము, సమాధానముకు ఆయనే ప్రభువు. జెహోవా సాబోత్, ఆ సైన్యములకు అధిపతి యెహోవా. ఇంకా చాలా ఈ విషయాల్లో మనం చూడగలుగుతాం. కీర్తనలు 148వ కీర్తన 13వ చరణం ఏం చెప్తుందో చూద్దాం. 148వ కీర్తన 13వ చరణం. 148వ కీర్తన 13వ చరణం ఏం చెప్తుంది? అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. అవును, ఆమెన్. ఆయన నామము మహోన్నతమైన నామము. ఎవరి నామము మహోన్నతమైన నామము? యెహోవా నామము. ఏంటి నామము? ఇందాక మనం అనుకున్నాం, ఏంటి ఆ పేరు? పేరులో ఏముంది? పేరులో స్వభావము, ఆయన యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు పేరు అనేది చెప్పలకబడుతూ ఉన్నది. పుస్తకము అంటే ఏముంది? పుస్తకం అంటే కొన్ని పేజీల కదలేక పుస్తకము. పెన్ అంటే ఏంటి అంటే రాస్తూ ఉంటే, రాయబడుతూ ఉంటే, అక్షరాలు వస్తూ ఉంటే దాన్ని పెన్ అని అంటూ ఉంటాం. కంప్యూటర్ అని దేని అంటామంటే ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటే కంప్యూటర్ అని మనం అంటూ ఉంటాం. అలాగే దేవుడు అని ఎవరిని పిలుస్తూ ఉన్నాము అంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఈ లక్షణాలు కలిగిన వ్యక్తి, ఈ స్వభావాలు కలిగిన వ్యక్తి, ఈ గుణములు కలిగిన వ్యక్తిని మనము దేవుడు అని పిలుస్తూ ఉన్నాము. కాబట్టి ఆ నామము ఘనపరచబడును గాక, ఆ నామము మహోన్నతమైన నామము, ఆ నామము స్తుతింపబడును గాక. ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది.
అని వాక్యం చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఆయన గుణ అతిశయములను ప్రకటించడానికి మనం పిలిచాడు అంటే దాని అర్థం ఏమంటే ఆయనకు గుణములు కలిగిన వ్యక్తిని మనము ఆయన నామముగా మనం చూస్తున్నాము. పేరులో ఏముంది అంటే యెహోవా, యావే అంటే ఈ లక్షణాలు అన్నీ మనకి కనిపించాలి. యావే అంటే ఒక వ్యక్తి అని మనకు అర్థం కావాలి. యావే అంటే ఆయన యొక్క గుణములతో మనం ఆయన్ని చూస్తూ ఉన్నాము. కానీ నా చిన్నప్పుడు నా స్నేహితుడు ఒకటి అడిగేవాడు, అప్పుడే మారుమనసు పొందాడు, కొద్ది రోజులు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోయేవాడు. నాకు అర్థం కాలేదు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాం అన్నాను. ఒకరోజు నన్ను అడిగాడు, ఏ రూపం నేను ఆలోచించుకోవాలి? నేను వచ్చిన ఆ మతములో మాకు రూపం ఉంటుంది, ఆ రూపం గుర్తు చేసుకుని ప్రార్థన చేసుకుంటాను. ఇప్పుడు దేవుడికి రూపం లేదంటే నేను ఏ రూపం ఆలోచించుకోవాలి? సిలువను ఆలోచించుకోవాలా? సిలువ మీద ఉన్న యేసు గురించి ఆ చిత్రాన్ని నేను చిత్రీకరించుకోవాలా? లేకపోతే ఒక బొమ్మను అనుకోవాలా? ఒక మరియమ్మ చిన్నపిల్లని ఎత్తుకున్న ఆ బొమ్మను అనుకుని నేను ప్రార్థించాలి, ఏంటి నా బుర్రలోకి రావాలి అని అంటూ ఉంటే నాకు వెంటనే ఏం చెప్పాలో అర్థం కాలేదు. యాక్చువల్గా ఏంటి బుర్రలోకి రావాలంటే ఆయన లక్షణాలు బుర్రలోకి రావాలి, ఆయన గుణములు బుర్రలోకి రావాలి. యావే, ప్రభువా నువ్వు మమ్మల్ని రక్షించు అనగానే మనం ఎవరిని చూస్తూ ఉన్నామంటే ఒక రూపాన్ని కాదు కానీ రక్షించేవాడిని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువా నువ్వు స్వస్థపరచువాడవు అనగానే స్వస్థపరిచే వ్యక్తిని చూస్తున్నాం, పరిశుద్ధిని మనం చూస్తూ ఉన్నాం, నీతి కలిగిన వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాము. ఆత్మస్వరూపి అయిన వాడు, మితము లేనివాడు, శాశ్వతుడు, మారినవాడు, సర్వము ఎరిగినవాడు, సర్వశక్తిమంతుడు, సర్వాంతర్యామి, పరిశుద్ధుడు, కృపామయుడు, దయామయుడు, వాత్సల్యము కలిగిన వాడు, ప్రేమామయుడైన వాడిని మనం చూస్తూ ఉన్నాము. అంటే ఒక వ్యక్తిలో ఉండిన లక్షణాలను బట్టి ఆ వ్యక్తిని మనము అర్థం చేసుకుంటూ ఉన్నాము. ఇప్పుడు బైబిల్ దేవుడు అనే ఒక వ్యక్తిని పిలిచింది అంటే ఆ వ్యక్తికి ఈ లక్షణాలు ఉంటేనే ఆ వ్యక్తి దేవుడు అవుతాడు. త్రిత్వములో ఉండిన ఏ వ్యక్తికైనా ఈ లక్షణాలు ఉండాలి. దేవుడు ఒకడే, దేవుడు ఒకడే. తనాక్లో అంటే హెబ్రీ గ్రంథంలో ఉండిన ఏల్ అనే ఈ పదాన్ని కొంచెం అర్థం చేసుకుని మనము ముగించుకుందాం. ఎల్ షడాయ్, ఈ విషయాన్ని మనం చూస్తూ వచ్చాం కదా, ఈ విషయాన్ని మనం చూడొచ్చు. సో ఏల్ అనే పదం ఇక్కడ మీరు చూడొచ్చు, హెబ్రీ పదాల్లో రాయబడిన పదం ఇది. తనాక్లో ఈ పదాన్ని మనం చూడగలుగుతాం. చాలా చోట్ల దీని అర్థం ఏమిటి అంటే హెబ్రీలో ఏల్ అనే పదం వచ్చింది అంటే దేవుడు, యెహోవా, యావే, ప్రభువు అని అర్థం వచ్చినట్లుగా చూస్తూ ఉంటాం. అయితే కొన్ని చోట్ల ఈ పదము విగ్రహాలకి, దేవుళ్ళు కాని వారికి కూడా వారి దేవతలు, వారి దేవుళ్ళు అని పిలిచినప్పుడు కూడా ఏల్ అనే పదం వాడడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఏల్ పక్కనే ఇంకో పదం వచ్చిందో, ఏల్ ఒకటి విడిగా కాకుండా ఏలు పక్కన ఇంకొక పదం వచ్చిందో అది ఖచ్చితంగా హీబ్రూ గ్రంథకర్త మాట్లాడుతున్న యావే గురించే మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ ఈ పదం వేరే పదంతో కలిసి వచ్చిన ఎల్ షడాయ్ అని వచ్చింది అంటే అది దేవుడి గురించే మాట్లాడుతున్నట్లు, నిజమైన దేవుడి గురించే, యావే గురించే మాట్లాడుతున్నా. ఎల్ ఎలోహిం అని వచ్చింది అంటే అది యావే గురించే మాట్లాడుతున్నప్పుడు. ఎల్ ఒలాం అని వచ్చిందంటే అది యావే గురించే మాట్లాడుతున్నట్లుగా స్పష్టంగా మనకి కనబడుతుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ పాత నిబంధన అంతా మనకు కనబడుతూ ఉంటుంది. ఇదెందుకు అర్థం చేసుకోవాలి అంటే తర్వాత ఇదే పదాన్ని మనము యేసుకు వాడడాన్ని మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధనలో యేసు గురించి ప్రవచించినప్పుడు ఇదే పదం వాడుతూ పక్కన ఈ కన్స్ట్రక్టివ్ క్వాలిఫై చేసేటట్లుగా, ఇది దేవుని, ఇజ్రాయేల్ యొక్క దేవుని, నిజమైన దేవుని క్వాలిఫై చేసినట్లుగా వేరే పదము దానికి చేకూర్చి వాడడాన్ని మనం చూస్తూ ఉంటాము. అంటే స్పష్టంగా హీబ్రూ గ్రంథకర్త యేసు ప్రభువుని ఇశ్రాయేలు నిజమైన దేవుడి కింద చూపించినట్లుగా మనము చూడబోతూ ఉన్నాము. అది నెక్స్ట్ తర్వాత వచ్చే పాఠాల్లో చూడబోతున్నాము. ఏదైనప్పటికీ పాత నిబంధనలో ఉన్న తండ్రి అయిన దేవుని యొక్క లక్షణాలని మనం చూస్తున్నాం. దేవునికి ఎన్నో నామాలు ఉన్నాయి, 1, 2 కాదు. ఆయా సందర్భాల్లో ఆయా నామాలు, ఆయనకున్న గుణములను బట్టి, లక్షణాలను బట్టి వాడబడిన లక్షణాలను బట్టి పేర్లు ఇవ్వడం కూడా జరిగింది. చాలా మంది దేవుడికి పేర్లు పెట్టడం కూడా జరిగింది. ఒక చోట ఒక ఆయన అరే నువ్వు యెహోవా ఈరే అని చెప్పి పిలడాన్ని మనం చూస్తూ ఉంటాం. అలాగా సర్వశక్తిమంతుడు, నువ్వు నీతిమంతుడు, నువ్వు కరుణామయుడు, దయామయుడు అని చెప్పి ఇంకో ప్రవక్త దేవునికి పేర్లు ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉంటా ఉన్నాం. సో అలాగే దేవునికి చాలా పేర్లు ఇవ్వబడ్డాయి. ఎలోహిం అంటే దేవుడు,
అనే పదం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రాముఖ్యత ఏంటి అంటే ఆయన బలమును ఆయన శక్తిని తెలియజేసే సందర్భాల్లో వాడడాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఒక్కడే అత్యున్నతుడు మరియు నిజమైన దేవుడు. ఆయన దేవుడి కింద ఎల్ ఓహిం అనే పదం అంటే ఇశ్రాయేలు దేవుడి గురించే మాట్లాడుతున్నట్లే. ఏల్ కాదు, ఇక్కడ ఎలోహిం అని ఉంది కాబట్టి. తర్వాత యావే అనే పదం ఎల్ ఎలియోన్ అత్యున్నతమైన దేవుడు అని చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎల్ రోయి చూచుచున్న దేవుడు అన్న పదాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎల్ షడాయ్ బలమైన దేవుడు. యెహోవా ఈరే ప్రభువు అన్ని సమకూర్చువాడు. యెహోవా నిస్సి ఆయన మన ధ్వజము. అడోనాయ్ ఆయన ప్రభువే అన్నాడు. యెహోవా షాలోమ్ సమాధానమునకు ప్రభువు. అభి అంటే తండ్రి అన్న పదాన్ని మనం చూస్తూ ఉంటాం. యెహోవా షాబోత్ సైన్యములకు అధిపతి యెహోవా. ఎల్ ఉలాం నిత్యుడగు దేవుడు. రెఫరెన్స్లు కూడా ఉన్నాయి, అన్నిటికీ నేను వెళ్ళటం లేదు, స్లైడ్స్ మీతో షేర్ చేస్తాను. యెహోవా సిద్కెను ప్రభువు నీతిమంతుడు. యెహోవా షమ్మ మనతో ఉన్న ప్రభువు. దయచేసి రెఫరెన్స్లు ఈ పదాలు ఉన్నాయో లేదో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంటర్లీనియర్ బైబిల్ చూస్తే కనుక మీరు ఆ హీబ్రూ పదం అది ఉందో లేదో మీకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. నేను చూసినప్పుడు ఇవన్నీ ఉన్నాయి, నేను జాగ్రత్తగా వెరిఫై చేసే పెట్టాను. మేబీ నేను కూడా మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, చాలా పేర్లు ఉన్నాయి, కొన్ని పేర్లే మనం చూసాం. సో ఒక విషయాన్ని చూసి మనము ఇప్పుడు ముగించుకుందాం. తర్వాత పాఠంలో మిగిలిన విషయాల్ని మనం చూద్దాం. ఓకే, తండ్రి అయిన దేవుని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు వివిధమైన లక్షణాలు ఉన్నాయని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఆయనలో బహుళత్వం ఉంది. దేవుడు ఒక్కడే, ఆయనలో బహుళత్వం ఉంది. ఈ విషయము బైబిల్ అంతా నొక్కి చెప్పినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇశ్రాయేలు నీ దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, నేనే ఆయనను. ప్రభువు నా ప్రభువుతో సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువు ఉన్నాడు, నా ప్రభువు ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. దేవుడు ఒక్కడే, ఆయనలో బహుళత్వం ఉంది, ఆయనలో ప్లూరాలిటీ ఉండడాన్ని మనము బైబిల్లో బాగా స్పష్టంగా చూడగలుగుతాం. దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఆయనను మనం 3 వ్యక్తులుగా కనుగొంటాం. 3 వ్యక్తులు. ఈ 3 అన్న పదం మనం వాడలేము. ఎందుకు అంటే బైబిల్ వాడలేదు కాబట్టి. ఎప్పుడు 3 అనే పదం వాడతాం? ఇప్పుడు నా దగ్గర ఒక 2-3 పెన్ డ్రైవ్స్ ఉన్నాయి. ఇది ఒక పెన్ డ్రైవ్ కనబడుతుందా మీకు? ఇది ఒక పెన్ డ్రైవ్. ఇప్పుడు ఎన్ని పెన్ డ్రైవ్లు ఉన్నాయి నా దగ్గర? రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో పెన్ డ్రైవ్ కలిపాను. ఎన్ని పెన్ డ్రైవ్లు ఉన్నాయి నా దగ్గర? 3 పెన్ డ్రైవ్లు ఉన్నాయి. ఇది భౌతికమైనవి కాబట్టి సింపుల్గా మనం కలిపేసాం. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ గాలి ఉంది, ఇందులో ఈ గుప్పిట్లో. ఇంకొకరు వచ్చారు, ధన్యాలు ఒకసారి నీ గుప్పిటి పెట్టేలాగా. ఇందులో గాలి ఉందా నా దగ్గర? నాకు కనబడుతుంది, మీకు కనబడుతుందా నా చేతులు? ఈ గుప్పుడులో గాలి ఉంది. ధన్య నీ చేతులు కూడా ఇలా పెట్టు. ధన్య గుప్పుడులో కూడా గాలి ఉంది. ఇప్పుడు 2 కలిపితే ఎన్ని గాలులు ఉంటాయి మా ఇద్దరి దగ్గర? ఓపెన్ చేయి. ఎన్ని గాలులు ఉన్నాయి? సో గాలి 1 అనే చెప్పలేం, 2 అని చెప్పలేం, 3 అని చెప్పలేం. చెప్పగలమా? చెప్పలేం. చుట్టుకొలలు లేదు, గాలికి లేదు కాబట్టి చెప్పలేం. ఇవన్నీ సరిపోవు దేవునికి ఉదాహరణలు ఇవ్వడానికి. మనం కొంచెం అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుందని చూపెడుతూ ఉన్నాను. నేను లాస్ట్ టైం కూడా ఇచ్చిన ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి 100 డిగ్రీల ఫీవర్ ఉంటే ఇంకొక వ్యక్తి 100 డిగ్రీల ఫీవర్ ఉంటే ఇద్దరు కలుసుకుంటే ఎన్ని డిగ్రీల ఫీవర్ ఉంటుంది? వందే ఉంటుంది. 100కి 100 కలిపితే 200 అవ్వాలి కదా. మన లెక్కలు ఎక్కడే తేలట్లేదు. అందుకే ఒక భక్తుడు ఏమనంటే, ప్రభువా నీ లెక్కలు ఇక్కడ తేలట్లేదు, నీ ప్రేమ యొక్క లోతు, నీ ప్రేమ యొక్క పొడుగు, నీ ప్రేమ యొక్క వెడల్పు పైకి వచ్చాక పరిశుద్ధులతో కూర్చి చర్చించుకుంటాను, ఇక లెక్కలు తేలట్లేదయ్యా బాబు అన్నాడు. సో దేవుని విషయానికి వచ్చినప్పటికీ
దేవుడు అనంతుడు కాబట్టి, దేవుడు నిత్యత్వం ఉండినవాడు కాబట్టి దేవుణ్ణి మనం అంత సులభంగా అర్థం చేసుకోలేము. అయినప్పటికీ మనకు అర్థం అవడానికి సరిపడినన్ని విషయాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉంచాడు. దేవునిలో వ్యక్తులు మనకి కనబడుతూ ఉంటారు. త్రియేక దేవుడు, ఈ త్రిత్వము, ఈ పదాలు సరిపోవు ఆయనకి చెప్పడానికి. త్రిత్వము అని అంటూ ఉంటాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు వ్యక్తులు, త్రిత్వమైన దేవుడు. ఆయా సమయాల్లో దేవుడు ఆయా విధాలుగా ప్రత్యక్షపరచుకోవడాన్ని మనము చూస్తూ ఉంటాం. తండ్రి అయిన దేవుడు ప్రేమ గలవాడు, బలవంతుడు, జ్ఞానమిచ్చేవాడు. క్రీస్తునందు నమ్మిన ప్రతి వారికి ఆయన తండ్రిగా ఉన్నాడు. మనలను తన పిల్లలుగా చేసుకుంటానని ఆయన వాగ్దానం చేశాడు. కుమారుడైన దేవుడి విషయానికి వస్తే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు. మానవ రూపంలో జన్మించిన ఆయన మరణము మరియు పునరుద్ధానం వలన మనకు రక్షకుడయ్యాడు. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులో ఉంటూ ఉత్తేజపరుస్తూ, ఉజ్జీవపరుస్తూ, శక్తినిస్తూ, బాప్తిస్మం ఇచ్చి పరిశుద్ధంగా ఉండేటట్లు ఆయన మనకి సహాయం చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా కలిసి దేవుడే ఉంటాడు. ఈ ముగ్గురు వేరైనప్పటికీ క్రియలలోను, శక్తిలోను మరియు మహిమలోను ముగ్గురు సమానులై ఉంటూ ఉన్నారు. మన తండ్రి అయిన దేవుని లక్షణాలు చూసాము. తండ్రి అయిన దేవుని లక్షణాలు చాలా పేర్లు, బిరుదులు కూడా చూసాము. కానీ రానున్న పాఠంలో యేసుక్రీస్తుని గురించి మనం చూడబోతున్నాం, కుమారుని గురించి చూడబోతున్నాం. తండ్రి గురించి మనం అంతగా స్ట్రెస్ చేయలేదు, ఎందుకంటే మనం చాలాసార్లు చదివి ఉంటామని నమ్ముతున్నాం. ఆయన లక్షణాలు కూడా నేను స్ట్రెస్ చేయలేదు, మనం వాటిని చాలా వరకు స్టడీ చేసి ఉంటామని నమ్ముతూ ఉన్నాను. కానీ కుమారుడైన దేవుడికి వచ్చినప్పటికీ మనం కొంచెం స్లోగా వెళ్తాం. సో త్రిత్వంలో ముగ్గురు వ్యక్తులు మనకి కనబడుతూ ఉన్నారు. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు ఆత్మ కాదు, ఆత్మ కుమారుడు కాదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మే. ఈ ఇద్దరు కూడా ఒకటి కాదు. నా ఫ్రెండ్ ఏమంటూ ఉన్నాడంటే, చిన్నప్పుడు కన్ఫ్యూజన్లు ఏమీ లేవు, తండ్రి అన్నా, కుమారుడు అన్నా, పరిశుద్ధాత్మ అన్నా ఒకటే, వేరు వేరు పేర్లతో పిలుచుకుంటున్నాము అంటున్నాడు. కానీ బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్ ఏం చెప్పింది అంటే, తండ్రి అయిన దేవుడు దేవుడే, కుమారుడైన దేవుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు దేవుడే. ఈ ఈ ఈ ముగ్గురు అన్న పదం వాడడానికే కష్టం ఉంది, కానీ వీళ్ళని కలిపినప్పటికీ వచ్చేది కూడా దేవుడే. దేవుని యొక్క లక్షణం ఏమిటంటే, ఆయన ఒక్కడే, ఆయనలో బహుళత్వం ఉంది. ఆయన ఒక్కడే, ఆయనలో బహుళత్వాన్ని మనం చూస్తూ ఉంటాం. ఒకే రకమైన లక్షణాలు ముగ్గురులో కూడా గమనించగలుగుతాం. ఒకవేళ ఈ టైం సరిపోదు, సో ఇక్కడతో మనం దీన్ని ముగించుకుని తర్వాత మిగిలిన విషయాల్ని నెక్స్ట్ క్లాసుల్లో మనం చూసుకుందాం. వందనాలు, స్తుతులు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం బట్టి అనేకమైనటువంటి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, నేను గూర్చి ప్రభా తండ్రి కొన్ని విషయాలు ప్రభు నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం అనేక వందనాలు ప్రభా. దేవా తండ్రి, ఇంకా నువ్వు నేర్చుకొని చూంటుండగా ప్రభా, మీరే జ్ఞానమును ప్రభా తండ్రి, జ్ఞాపక శక్తిని ప్రభా తండ్రి నాయన వాటిని నెమరు వేసుకుంటూ, ఇంకనూ నీ గురించి ప్రభు, నీ గొప్పతనమును గూర్చి ప్రభు, నీ యొక్క లక్షణమును గూర్చి ఇంకనూ ప్రభా మేము నెమరు వేసుకోవడానికి, ఆలోచించుకోవడానికి ప్రభా మా జ్ఞానము, మా బుద్ధి సరిపోదు కానీ ప్రభా తండ్రి, నీ గొప్పతనం ఇంకనూ గ్రహించుకున్నటువంటి ప్రభా బుద్ధి, జ్ఞానము, వివేకము ప్రభా మా అందరికీ కూడా అనుగ్రహించమని కోరుచున్నాను యేసయ్యా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. వివరించబడినటువంటి ప్రతి ఒక్క మాటను బట్టి అనేక వందనాలు. కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరుని బట్టి ప్రభా, మాకు వివరించినటువంటి ప్రభా నాన్న సుధీరాన్ని బట్టి కూడా అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకనూ ప్రభా మేము నీలో ఎదుగుటకు, ఫలించుటకు, ఇంకనూ నిన్ను గొప్పగా ప్రభా మా హృదయ అంతరాంతర్యముల నుండి ప్రభా ఇంకనూ గొప్పగా స్తుతించడానికి, ఆరాధించడానికి ఈ యొక్క ప్రభా తండ్రి, ఈ యొక్క కూడిక ప్రభా, ఈ యొక్క బైబిల్ దృక్పథం అనేటువంటి ప్రభా, ఈ యొక్క వార్తా ప్రభాతని మాటలు ప్రభా ఇంకను మాకు అర్థం కావడానికి, నేర్చుకోవడానికి సహాయం దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని, రాత్రికాల సమయంలో మా అందరికీ కూడా తోడుకుండి ఆయనటువంటి ఇద్దరు ప్రభు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.